వీడియో వచ్చేసి అసలు మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అయ్యింది. సో లాంగ్ కంటెండర్షిప్ టాస్క్. సేమ్ దీంట్లో 3 టీమ్స్గా డివైడ్ చేశారు. అంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి హౌస్లో ఉన్న అందరినీ 3 టీంలుగా డివైడ్ చేశారు. ఇలా 3 టీమ్స్గా డివైడ్ చేసి ఆ 3 టీమ్స్లో ఎవరెవరు ఏ మెంబర్స్ ఉన్నారంటే ఈచ్ టీమ్ 4 మెంబర్స్ ఉన్నారు. అంటే 3 టీంలుగా డివైడ్ చేశారు. ఏ టీం అంటే పింక్ టీం, ఆరెంజ్ టీం, బ్లూ టీం, ఇట్లా 3 టీంలు డివైడ్ చేశారు. అట్లా పింక్ టీం వచ్చేసి ఇమాన్యుయల్, తనుజ, రాము రాథోడ్, గౌరవ్, ఈ టీంలో వీళ్ళు 4. బ్లూ టీం వచ్చేసి నిఖిల్, డీమోన్, రీతు, బర్నీ గారు, ఇలా బ్లూ టీంలో వీళ్ళు 4. ఆరెంజ్ టీం వచ్చేసి కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి గారు, సాయి శ్రీనివాస్. సో ఇలా 4 మెంబర్స్, 12 మెంబర్స్ చెప్పినారు. కానీ హౌస్లో ఉన్నది 13 మెంబర్స్ కదా. సో ఇప్పుడు సంజన గారి పరిస్థితి ఏంటంటే సంజన గారిని ఏ టీంలోకి తీసుకోలేదు. సో ఎందుకంటే అందరూ 4 మెంబర్స్ సరిపోయారు. 4 మెంబర్స్ తీసుకోమన్నా అంటే అందరూ మాట్లాడుకొని మాకు ఈ టీం మాకు ఆ టీం అని చెప్పేసి డివైడ్ అయిపోయారు. అలా మొత్తానికి పింక్ టీం, బ్లూ టీం, ఆరెంజ్ టీం డివైడ్ అయిపోయారు. ఏ టీం విన్ అవుతుంది అనుకున్నారు కెప్టెన్సీ కంటెండర్స్ కోసం? ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటా ఉన్నారు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఎవరికి ఓటేస్తారో కూడా కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.